అనన్య మీరేంటి పోలీసా ఐటమ్ క్వీనా ఏంటి? అంటే వీరప్పన్ వాళ్ళ దగ్గరికి ఐటమ్ గర్ల్ గా వచ్చి వాళ్ళని ట్రాప్ చేసి ఆ తర్వాత వాళ్ళ కళ్ళు పోసి దొరికారులే అనుకుని జైల్లో పడేయడం. మీకు నచ్చిందా? యూర్ హ్యాపీ? యా డెఫినెట్లీ నేను ఏ మూమెంట్ మర్చిపోకుండా చేశాను. ఓకే ఒకసారి మీ కొరియోగ్రాఫర్ బాలు హాయ్ బాలు ఏంటి ఎలా ఉండింది? సూపర్ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ వెరీ ఓకే మరి మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ముందుగా రోజా మేడం. హాట్ అండ్ రొమాంటిక్ దీంట్లో మీరు తప్పు చేశారు. ఆ రోజు ఏం తప్పు అని చెప్తే అది గుర్తు పెట్టుకున్నట్టున్నారు. ఆ తప్పు ఇక్కడ జరగకుండా చూసుకున్నారు. ఎందుకంటే దాంట్లో ఫుల్ డాన్స్ మీద పోయి ఎక్స్ప్రెషన్ మిస్ చేశారు. కానీ ఈ రోజు ఈ ఐటమ్ సాంగ్ లో కరెక్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. అదే విధంగా అనన్య ఎప్పుడు హెవీగా ఎనర్జెటిక్ గా డాన్స్ వేస్తుంది. కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ ని అక్కడక్కడ కూడా దానికి ఐటమ్ సాంగ్ కి సరిపోయేలాగా ఇస్తూ ఆ ఫినిషింగ్ దాంట్లో కూడా ఒక స్టోరీ బోర్డ్ లాగా పెట్టి ఒక స్టోరీ తయారు చేశారు. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ 100 రోజా గారు అనన్యకి ఇచ్చి మార్క్స్. బాలు వాట్సాప్ బాలు బాయ్స్ యాజ్ యూజువల్ ఎర్రగా తీశారు. అందమైన మ్యాటర్ ఏంటంటే కోఆర్డినేషన్. డాన్స్ ఎంత కావాలో అంత ఇచ్చారు. అక్కడక్కడ బిగినింగ్ నుంచి అని ఎరాటిక్ ఫీల్ కొంచెం బాడీ లాంగ్వేజ్ లో ఎరాటిక్ కనిపించింది. టేస్ట్ లో ఆఫ్ కోర్స్ కనిపించింది. అక్కడక్కడ ఎక్కడ కావాలో అక్కడ. సో ఓవరాల్ నన్ను అడిగితే ఇది ఒక పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ మార్క్స్ వేస్తున్నారు. చాలా ఎక్కువ వేస్తున్నారు, మనకి చెప్పట్లేదు అంతే. అలాగే పార్టిసిపెంట్స్ ఉన్నారు ఇక్కడ. కీర్తి రియలీ సూపర్. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. టోటల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మసాలా రియలీ సూపర్. I like your expression, dance, everything. Thank you. I'll give you Thank you very much. Okay, finally గా డింపుల్ మీరేమంటారు? వండర్ఫుల్ కొరియోగ్రఫీ. అనన్య యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. లాస్ట్ లో మీరు ఇలా పోలీస్ లాగా రావడం దిస్ వాజ్ ఆల్సో వండర్ఫుల్. థ్యాంక్ యూ. యూ డిజర్వ్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 100 మార్క్స్ గైస్. అమేజింగ్. థ్యాంక్ యూ. ఐ థింక్ నాచురల్ ఇదే నా ఫస్ట్ 100 అన్నమాట. పార్టిసిపెంట్స్ లో అందరూ ఫస్ట్ సెంచరీ ఇక్కడ నుంచి కొట్టారా? 2011 మంచి బిగినింగ్ నాకు. అవునా? అలా మొదలైంది అంటూ ఇదిగో మన హీరో గారు ఎప్పుడు చెప్తావా అని వెయిట్ చేస్తున్నారు మీకు. హాయ్ అండి అనన్య. థ్యాంక్ యూ. కత్తి దిగిపోయింది. వీరప్పన్ చచ్చిపోయి బతికిపోయాడు యాక్చువల్లీ. మీ కాన్సెప్ట్ బట్టి చూస్తే యాటిట్యూడ్ కనిపించింది ఫస్ట్ నుంచి చివరి దాకా. అండ్ అదొక స్టెప్ మధ్యలో వస్తుంది, రాజా రాజా బబ్బిల్ రాజా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. అదేంటి అదే స్టెప్ చేతులతో అది అదిరిపోయింది. అంటే ఇలాంటి స్టెప్స్ లో పెద్దగా చాలా కష్టమైన మూమెంట్ కనిపించదు కానీ యాటిట్యూడ్ కనిపిస్తుంది ఆ సాంగ్ కి. బాలు గుడ్ జాబ్, ఫ్యాంటాస్టిక్. అండ్ మొత్తం అందరు బాయ్స్ కూడా ఎరగదీశారు. డన్ అ వెరీ గుడ్ జాబ్ ఆ కోఆర్డినేషన్ కానీ. ఎందుకంటే దీంట్లో అలా వచ్చి అలా వెళ్ళిపోరు మీరు. బోల్డ్ అంత ఫార్మేషన్ ఉంది, ఇటు వచ్చారు అటు వచ్చారు, సర్కిల్ అయ్యారు, పడ్డారు. తాగిన తర్వాత యాక్టింగ్ కూడా ఎరగదీస్తారు, కింద పడి ఆల్మోస్ట్ అది పగలు కొట్టేసి చాలా బాగా చేశారు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం డ్రెస్సులు చేంజ్ చేసుకుని వెళ్ళండి, లేదంటే ఎన్కౌంటర్ అయిపోతారు. ఫ్యాంటాస్టిక్ జాబ్, సూపర్. థ్యాంక్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ నాని. డైరెక్టర్ గారు, నందిని గారు. ఫస్ట్
అనన్య గురించి మాట్లాడే ముందు నిన్న క్వశ్చన్ అడగాలి. నువ్వు ఉన్నావు బాబు అక్కడే కదా, షారుఖ్ ఖాన్ ఉన్నావు. ఇప్పుడు నువ్వు అదేదో నాచోరేది ఒకటి సిగ్నేచర్ మూవ్మెంట్ ఉందో సార్ చేసి చూపి. అంటే ఇదేంటి డాన్స్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోతారన్నా? కాదు కాదు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. ఇక్కడ స్టెప్పులు చూస్తే బుర్ర తిరిగిపోతాను. అదేం కాదు, నేను కనుక్కున్నాను అసలు ఇదేంటి అంటే యాక్చువల్ గా నడుము తిప్పమన్నామండి, అతనికి అది బద్ధకం వేసి ఇలా వేలు తిప్పేస్తున్నాడు, ఇంకేం చేయం మేము అంటున్నారు. అదేదో ఒకసారి నడుము తిప్పి చూపి ఒక్కసారి. నా నడుము తిరిగితే ఒక్కసారి అనన్య తిప్పి చూపించి ఇంతకు ముందు చేస్తారు కదా నడుము. ఒకసారి చేసి చూపి నడుము ఎలా తిప్పాలో నేర్పి. చాలా ఈజీ అండి. ఒక్క నిమిషం హేమంత్, ఇంతమంది అడిగిన తర్వాత నువ్వు తిప్పలేదంటే నడుముకి ఏదో ప్రాబ్లం తర్వాత పెళ్లి కాదు, తర్వాత నీకు పెళ్లి కాదు, నేను ఇష్టం ఆలోచించు. ఇంతమంది అడిగిన తర్వాత ఒక్క నిమిషం, ఇప్పుడు నేను నడువు తిప్పితే సొల్యూషన్. అవును, ఓకే హలో హలో, ఏంటి ఇది నర్సరీ స్కూల్? ఏంటి నర్సరీ పాప చేసినట్టు చేస్తున్నామండి. అది యాక్చువల్లీ నందిని వేరే ఊరు సిగ్నేచర్ మూమెంట్ వేరే ఊరు స్టోరీ ఉంది. దీనికి వచ్చి అందరూ చూడండి, ఇది వచ్చి బౌలింగ్ సార్. అనన్య ఎలా చేసింది, 2 కై హిప్ లో వెనకాల పట్టింది, ఫేస్ హాన్ పెట్టింది, అలాగ రావాలి, అలా రావాలి. హలో సార్, లేకపోతే అంతే సార్. తప్పకుండా చేయాలి. నన్ను మామూలుగా చూస్తే చీఫ్ గెస్ట్ అడిగారు. వెనక్కి పెట్టి ఒక కౌంట్ ఎక్స్ట్రా ఇస్తారా? చూపించాను అలాగే చేయాలి. అది 1 2 3. అమ్మా సౌండ్ ఎవరేమన్నారు అసలు? సౌండ్ అడిగాము మేము. మాట్లాడింది నువ్వేంటి అమ్మా లేదా? ఐటమ్ రావాలి సార్, నా ఫేస్ లో మాత్రం ఐటమ్ కనిపిస్తుంది, బాడీలో కావాలి కదా. నా ఎరాటిక్ సౌండ్స్ అలానే ఉంటాయి, నేనేం చేయను. మాస్టర్, నెక్స్ట్ సినిమాలో హేమంత్ నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నారు, మీరు కొరియోగ్రాఫ్ చేయాలండి. రండి. సౌండ్ వస్తే బాత్రూమ్ లో స్లిప్ అయినట్టు ఉంది. అది స్లిప్ అయి పడిపోయి లేసి ఇస్తారు చూడు, అలాగ ఉంది. సార్ ఒక్క నిమిషం అందరికి ఒక క్లారిఫికేషన్. ఎందుకు అందరికి? అక్కడ నందినికి ఇవ్వండి ఫస్ట్. ఇది ఫినిష్ అవ్వాలా వద్దా? నేను నందిని గారు ఫస్ట్ సెట్ లో కలవంగానే మార్నింగ్ సేమ్ పించ్ అని చెప్పుకుంటా. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఇద్దరు ఒకేలా ఉంటాం కాబట్టి తెలుసా. ఇప్పుడు మరి నన్ను పట్టుకుని నడువు తిప్పండి, ఆ సౌండ్ చేయండి అంటే హౌస్ ఇట్ పాసిబుల్? సౌండ్ మేము చెప్పలేదు, నడుము నందు మీద కౌంటర్ వేస్తాడు మళ్ళీ తిరిగి. రివెంజ్ ఇది ఇక్కడే అవసరం నీకు నా మీద కౌంటర్. టెన్షన్ ఏంటంటే అది సిగ్నేచర్ స్టెప్ అయిపోతే గనక 10 ఎపిసోడ్ల తర్వాత నువ్వు వీల్ చైర్ లో పాత నేను అన్నిసార్లు పాత వెంజన్స్ నందిని మీద. సార్ నేను తప్ప ఏమన్నా నాకే పడుతున్నాయి, నేను ఇంకేమన్నా. కాబట్టి ఏమనకుండా నడుం తిప్పే. 1 2 తొందరగా వస్తుంది. 3 6 7 8. మీరు ఎన్నన్నా ఇదే ఏంటి అదే బాబా బ్లాక్ షిప్ అవి ఉండి. నాకు గుర్తుంది. స్కూల్లో ఆ నడుమే రింగ్స్ వేసుకుని తిరిగాం. 1 2 3 4 5 You are promoted 5th standard. గారు విత్ ఆల్ రెస్పెక్ట్, మీరు ఇక్కడ నా ఇమేజ్ ఎంత దారుణంగా డ్యామేజ్ చేస్తున్నారో మీకు అర్థమైందా? డ్యామేజ్ ఏంటయ్యా, నేను నిన్ను ఆంధ్ర షారుఖ్ ఖాన్ అనుకుంటే. అదే అన్నవన్నీ అనేసి ఇదొకటి మళ్ళీ. ఓకే పర్లేదు హేమంత్, ఇప్పుడు నేను వదిలేస్తాను. చాలా ర్యాగింగ్ చేశాను మీరు. ఓకే, నౌ టు కమ్ టు అనన్య. పాపం వీరప్పన్ చనిపోయిన తర్వాత ఇలా డాన్స్ చేస్తే అతను ఎంత బాధపడుతూ ఉంటాడు అక్కడ. అతను బతుకుండగా ఈ డాన్స్ చేస్తే గ్యారంటీగా వచ్చి రేపుకెళ్ళిపోయాడు అమ్మాయిని. లేదా మన పోలీసులు ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం చూస్తే అనన్యను ముందే ఫారెస్ట్ లో పంపించి డాన్స్ చేయించి వీరప్పని పట్టించేవాళ్ళు.
హ్యాపీగా వీరప్పన్ ఏదో జైల్లో కూర్చొని అనన్య డాన్స్ చూస్తూ ఉండేవాళ్ళు కదా. సో ఇంత అన్యాయం జరిగింది. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అనన్య, సూపర్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్. అండ్ బాలు నాకు ఇంతకు ముందే తెలుసు యాజ్ అ పార్టిసిపెంట్ ఇన్ అ డాన్స్ షో. సూపర్ కొరియోగ్రఫీ బాలు, అండ్ ఎక్సలెంట్ కాంబినేషన్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ ఎక్స్ప్రెషన్. టెరిఫిక్. థ్యాంక్ యూ సో మచ్ నందిని, థ్యాంక్ యూ. సో ఇన్ని సూపర్లు, ఇన్ని టెరిఫిక్లు, ఇన్ని వర్డ్స్ విన్న తర్వాత అలా ఆగమేఘాలు అలా మీరు వెళ్ళిపోవడం కరెక్ట్. కానీ వెళ్లే ముందు ఒకసారి మీ SMS ప్లీజ్. మీకు గనుక నా పర్ఫార్మెన్స్ నచ్చితే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ANY అనన్య అని టైప్ చేసి 57575 SMS చేయండి ప్లీజ్.